ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కుర్ర హీరోల సినిమాలకి ఈ పెయిడ్ ప్రీమియర్స్ యూజ్ అవ్వటం లేదు. ఒకటి అర చోట్ల ప్రీమియర్స్ వేసిన థియేటర్స్ లో ఫ్యాన్స్ చిత్ర యూనిటే ఎక్కువగా ఉంటున్నారు. ట్రూ లవర్ ప్రీమియర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అరుపులు కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అయితే రిలీజ్ అయిన రోజు థియేటర్స్ లో ఆ సందడి మాత్రం కనిపించలేదు. పెయిడ్ ప్రీమియర్స్ లో కనిపించే కేరింతలు రిలీజ్ రోజు లేకపోవడం షాక్ ఇస్తోంది. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో 10 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేశాయి. అయితే 5 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. చిన్న సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రమోషన్ వరకే ఉపయోగపడుతుంది. సందీప్ కిషన్ దర్శకుడు విఐ ఆనంద్ కాంబోలో వచ్చిన ఊరు పేరు భైరవకౌనుకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయింది. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. హనుమాన్కు ముందు నుంచి బజ్ ఉండడంతో పెయిడ్ ప్రీమియర్స్ ఎంటర్స్ థియేటర్స్ పెరుగుతూ వచ్చింది. వచ్చిన పాజిటివ్ టాక్ కు సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది. కాంపిటీషన్ ఇచ్చిన గుంటూరు కారంకు ఫ్లాప్ టాక్ రావడం, విజువల్ వండర్ గా రూపొందిన హనుమాన్ రికార్డులు క్రియేట్ చేసింది. హనుమాన్ తర్వాత చాలా సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ వేసినా ఒక్కటి హనుమాన్ కాలేకపోయింది. సినిమా బాగుందని మేకర్స్ అనుకున్నా హైప్ లేకపోతే ప్రీమియర్స్ వేసి సినీ సెలబ్రిటీస్ కు ఫ్రీగా చూపిస్తారు. అయితే ఇది కాస్త పెయిడ్ ప్రీమియర్ ట్రెండ్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్స్ లో రిలీజ్ కు ముందు రోజే సినిమా చూపించేస్తున్నారు. హనుమాన్ లాంటి ఒకటి అరా సినిమా లాభపడినా ఆ తర్వాత వచ్చిన సినిమాలకు ఈ పెయిడ్ ప్రీమియర్స్ పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. పెయిడ్ ప్రీమియర్స్ ట్రెండ్ అనేది ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. సెలెక్టెడ్ థియేటర్స్ లో వేయడంతో ముందే చూసేయచ్చని సినీ ప్రియులు ఇంట్రెస్ట్ చూపించడంతో హౌస్ఫుల్స్ పడుతున్నాయి. క్షణాల్లో నిమిషాల్లో టికెట్స్ అయిపోయాయంటూ పబ్లిసిటీ చేసుకుని అందరి దృష్టి సినిమాలపై పడేలా చేయడానికి ఉపయోగపడుతోంది. సమంత నటించిన శాకుంతలం రంగమార్తాండ సినిమాను సినీ సెలబ్రిటీస్ 3 రోజుల ముందు నుంచే చూపించారు. శాకుంతలం రిలీజ్ కు ముందే సినిమా బాగోలేదన్న టాక్ స్ప్రెడ్ కావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. సినిమాను ఫ్రీగా చూపించిన పెయిడ్ ప్రీమియర్స్ వేసిన టాక్ మారదు. ఫ్లాప్ అయితే మాత్రం ఈలోగా వచ్చే రివ్యూస్ తో ఇబ్బంది తప్ప